విక్టరీలో ఎస్ఎస్సిలో 100% ఫలితాలు 500 దాటిన విద్యార్థులు అన్నీ ఫస్ట్ క్లాసులే అభినందించిన కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ కె దేవబాబు. గత 13 సంవత్సరాలుగా ఎస్ఎస్సి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో ముందుకు వెళ్తున్న విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ 10వ తరగతిలో పమ్మి లిఖిత 578 మొదటి ర్యాంకు, తేరా చార్వి 2వ ర్యాంక్, మార్కులు 559, ఎన్ సత్యనారాయణ 555, పి రామచంద్ర 555 3వ ర్యాంకులో ఉత్తీర్ణత సాధించారని, అదేవిధంగా ఎస్ఎస్సి పరీక్షలకు వెళ్లిన 23 మందికి 23 మంది 500 పై మార్కులు సాధించి సునామీ సృష్టించారని, ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల విజయమేనని విక్టరీ స్కూల్స్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ కె దేవబాబు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు శ్రీహెచ్ సుబ్రహ్మణ్యం, రామలక్ష్మి మరియు సుజాని మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు చిరు ఉద్యోగులైన చదువుపై ఆసక్తితో మా స్కూలుకు పంపించారని, అయితే వారిని ఉన్నతమైన చదువులు చదివించేందుకు మా ప్రిన్సిపాల్ దేవాబాబు సార్ కృషి ఆదేశాలతో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసి విద్యలో వెనుకబడి ఉన్న వారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగిందని, ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నారని, వరుసగా IIITలో సీట్లను సాధిస్తున్నారని, ఇది మా విక్టరీ విజయమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణకుమారి, బాలు, పుష్పవేణి, లీలావతి, విద్యార్థులు పాల్గొన్నారు. Today we are enjoying the result of SSC 2024-25. I am working in Victory School as a maths faculty. Today we are very proud of to tell the enjoying of SSC result. The first place goes to P Likhita 578, second place goes to T Charvi 559. ఈ ఎఫర్ట్స్కి ఈ రిజల్ట్కి దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మా ప్రిన్సిపాల్ సార్ అండ్ కె దేవబాబు గారికి. మేము మా స్టాఫ్ అందరం కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆయన గైడెన్స్లో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 7:30, 8 o'clock వరకు కూడా ప్రైవేట్ క్లాసులు అన్నీ అరేంజ్ చేసి జాగ్రత్తగా ఆయన గైడెన్స్లో మేము టీచర్స్ అందరం కూడా జాగ్రత్తగా వెళ్ళడం, మాతో పాటుగా మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి పిల్లలు, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఏ టైంలో మేము క్లాసెస్ పెడితే ఆ టైంకి పంపించడం, వాళ్ళు ప్రతిదీ చేయడం, వాళ్ళ పర్సనల్ కేర్, ఎవరైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పేవారు మా ప్రిన్సిపాల్ సార్. సో ఇదంతా కూడా ఈ ఎఫెక్ట్ అంతా మేము అందరం టీం వర్క్ కింద పెట్టడం వలన, పిల్లలు మాకు కోఆపరేట్ చేయడం వలన, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోఆపరేషన్, స్టూడెంట్స్తో పాటుగా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క కోఆపరేషన్, వాళ్ళ టైంకి సార్ ఏ టైం చెప్తే ఆ టైంకి పంపించడం, దానివల్ల ఏంటంటే ఇదంతా కూడా పాసిబుల్ అయ్యింది. సో మేము ఇదంతా కూడా మా ప్రిన్సిపాల్ సార్ గైడెన్స్లో చేయడం వలన మేము మా స్టూడెంట్స్ కూడా మేము ఆయన్ని ఎక్కువగా ఎడోరు చేయడానికి కూడా కారణం అదే. 578 మార్క్స్ అంటే చాలా మంచి స్కోర్ వచ్చింది. ఆయన గైడెన్స్లో ఇవన్నీ జరిగాయి. 13th బ్యాచ్ ఇది, ఇంకా ఈ స్కూలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 13th బ్యాచ్ ఇది. బ్యాచ్ బై బ్యాచ్ సార్ ఇప్పుడే చెప్పారు, చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని ఇక్కడ. సో అలాగే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని వీళ్ళకి ఐ హోప్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ మా కొలీగ్స్ కూడా మేమందరం కూడా మా ఎఫెక్ట్ అంతా కూడా కేవలం పిల్లలు సపోర్ట్ చేయడం వలన మేము ఈరోజు అందరం కూడా సక్సెస్ అయ్యాం. Good evening all of you. Today it is a very happiest day for us as and Victorians. We are very proud to have this success. All this success has come behind hard work. This hard work is done by all students, teachers, especially principal sir. With his guidance, we all got this much of success, I believe, because every day principal sir used to guide us from the starting of the classes to till the end of the exam. Sir used to teach us and students also. Daily he is coming to the classes and how the classes are going, whether the students are following up or not, 100% they are studying or not. Every day he is to check. If at all, if the students are anywhere they weak, means he has provided private classes morning and evening. And sometimes sir itself used to stay in the school, and he used to take the classes, and he used to ask the answers to students.
in this way, personally, he has taken lot of care. Not only sir, and also that teachers also has taken lot of care, and our students also has cooperated a lot. And whenever we call them, they used to come the classes as at times. Their parents also were cooperated with us very much. Behind all their cooperation, we has got a good result. Thank you, all of you. గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్. ఈరోజు నా పేరు ఎం రామలక్ష్మి, విక్టరీ స్కూల్ హిందీ ఫ్యాకల్టీ అండి. ఇక్కడ నేను 13 ఇయర్స్ నుంచి ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అలాగే ప్రతి ఇయర్ కూడా 10 పాయింట్స్ వచ్చినప్పుడు 10 పాయింట్స్ మీద ఉండేవండి. మార్క్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ ఇయర్ ఏమో 587. అలాగే ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి స్కూల్ ఫస్ట్ అండి. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ బ్రదరు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 888 సీట్లు కూడా మా స్కూల్ నుంచి వెళ్ళటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మా పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి చదివి మంచి మార్క్స్ సంపాదిస్తున్నారు. అలాగే దీన్ని కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ కూడా ధన్యవాదములు. అలాగే మా సార్ కూడా ప్రతిదీ కూడా టైం టు టైం ఈ రోజు ఏ వర్క్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ చదివించాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలి అని పిల్లలకి అలాగే టీచర్స్కి కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారండి. అలాగే ప్రతి స్కూల్లోని మామూలుగా స్టడీ అవర్స్ అంటే ఉంటాయి కానండి, ఎర్లీ మార్నింగ్ 6 నుంచి జరగడం అనేది నేనైతే చూడలేదండి. ఇక్కడ ఈ స్కూల్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్టడీ అవర్స్కి మార్నింగ్ 6కి పిల్లలందరూ కూడా వచ్చేవారండి. ఏ రోజైనా ఎవరైనా రానట్లయితే ఆ పేరెంట్స్ని పిలిపించి సారు ఖచ్చితంగా చెప్పేవారండి పిల్లల్ని పంపించమని. అలాగే దీనికి కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న అధ్యాపక బృందానికి అందరికీ కూడా ధన్యవాదములు. అలాగే మా స్కూల్ నుంచి 888 సీట్లు ప్రతి ఇయర్ కూడా సాధిస్తున్నారండి. అలాగే ఈ ఇయర్ కూడా వస్తాయని ఆశిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదం. గుడ్ ఈవినింగ్ వనలాల్. మై నేమ్ ఈస్ లిఖిత. నేను విక్టరీ స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నేను ఇక్కడ చదువుకున్నాను. 10th క్లాస్ రిజల్ట్లో నాకు ఉన్నతమైన మార్కులు వచ్చినాయి, 578. దానికి కారణం ప్రిన్సిపల్ అయిన దేవబాబు సార్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు, ప్రోత్సహించి ఇంకా బాగా చదివించారు. అందుని బట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే టీచర్స్ కూడా మమ్మల్ని ఎక్కువ గైడ్ చేసి సపోర్ట్ చేశారు. అందుని బట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా పేరెంట్స్ కూడా ఎక్కువగా సపోర్ట్ చేశారు. ఆమిషా ఎంపీసీ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తాను. I would like to introduce myself. I'm T. Chavi and I studied here from nursery to till the end of the 10th, and this year out of 600 I scored 559, and behind this successful victory there is a lot of hard work of everyone, especially our principal sir Devbabu sir. He done a lot of hard work along with us. He is with us every moment and he provided a lot of support, and I'm so proud and thankful to have such a principal sir. And I would like to contribute all my success to my parents, especially my mom and dad. They supported me a lot, not only by providing physical needs, they shared my mental pressure during exams and every day in my life, and I'm so lucky and glad to have such parents, and especially our faculty. They done a well job, and so great to have such teachers by providing us knowledge every day until the beginning of the class to the end of the day, like results day. They supported a lot, and now to make my principal sir and teachers a lot, I want to become a doctor in future. That's my ambition and goal, and my mother and father's too. I'm so proud to be study as a student in this school. Thank you. మన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, మా మండల విద్యాశాఖ అధికారికి నమస్కారాలండి. 24-25 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి అత్యధిక మార్కులతో 100% ఉత్తీర్ణత మా విద్యాశాస్త్ర సాధించినందుకు మా అధికారులకి అందరికీ, విద్యాశాఖ అధికారులందరికీ నమస్కారాలండి, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మా స్కూల్లో ఎస్ఎస్సిలో ఈ ఫలితాల్లో పి లిఖిత 578 మార్కులు సాధించి మొదటి స్థానంలో కైవసం చేసుకుందండి. అలాగే రెండవ స్థానం 559 మార్కులు టి చార్వి ద్వితీయ స్థానం సాధించిందండి. అలాగనే మొత్తం 20 మంది విద్యార్థులు 23 మెంబర్స్ విద్యార్థులు మా పాఠశాల నుంచి పరీక్షలు రాయడం జరిగింది. అందరికీ కూడా 23 విద్యార్థులకి కూడా 500 దాటి అందరూ అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. చాలా గర్వకారణం అండి.
గత 13 సంవత్సరాల నుంచి 13 బ్యాచ్లుగా మేము విద్యా సంవత్సరంలో ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులను పంపించడం జరిగింది. ఈ 13 సంవత్సరాలు కూడా 100% ఉత్తీర్ణత శాతం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. మొదటి స్థానంలో మొదటి ఇయర్లో సాధించిన విద్యార్థులు ఇప్పుడు సాఫ్ట్వేర్లో 19 మంది, వరుసగా 19 మంది విద్యార్థులు మా స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు సాఫ్ట్వేర్లకు ఉద్యోగాలు హైదరాబాద్లోని బెంగళూరులోని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది మంచి పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్లో కూడా సాధించడం జరిగిందండి. ఇక ముందు కూడా ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ సీటు కూడా 2-3 వస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే కొంతమంది 4 విద్యార్థులు అయితే మెడిసిన్లో కూడా సీట్లు రావడం జరిగింది. ఇక ముందు కూడా మా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి వారిని పంపించి మేము ఏ టైంలో చెప్పినా ఆ టైంకి పంపించి వాళ్ళని ఉదయం స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా పంపించడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా కష్టం అనుకోకుండా ఇష్టంగా చదివి ఇంత ఘనకార్యం, ఇంత అభివృద్ధి సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. మా ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి ఉదయం స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా వచ్చి మా స్కూల్ విద్యార్థులను ఎంతగానో వాళ్ళని తరఫీదు ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా చాలా కష్టపడి ఇష్టంగా చదవడం జరిగిన వల్ల ఇంతటి ఘన అభివృద్ధి సాధించడం జరిగింది మా స్కూల్కి. అవర్స్ ఈవినింగ్ 6:30 నుంచి 8:30 వరకు 2 అవర్స్ రోజుకో సబ్జెక్ట్ చొప్పున ఎన్నికబడిన విద్యార్థులకి తో పాటు అధికంగా టైం వెచ్చించి వాళ్ళకి చేయడం వల్ల మంచి మార్కులు సాధించే అవకాశం కలిగిందండి. అలాగే సాయంత్రం కూడా అందరి విద్యార్థులకు కూడా కలిపి స్టడీ అవర్స్ మేము 7:30 వరకు పెట్టడం జరిగింది. మా ఉపాధ్యాయులు కూడా దాన్ని సహకరించి ఇంతటి ఘనకార్యము పిల్లలకు అభివృద్ధి పదంలో నడిపించడానికి మా ఉపాధ్యాయులు కూడా చాలా కృషి ఉందండి. దీనికి అందరికీ మా ఉపాధ్యాయులే మంచి గర్వకారణంగా ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా మేము చెప్పిన టైంలో వాళ్ళ పిల్లలను కూడా పంపించడం జరిగింది. అందువల్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా వరకు మాకు ఉందండి. మా స్కూల్కి ఎక్కువగా తల్లిదండ్రులు చాలా మాకు కోఆపరేటివ్గా ఉంటారండి. అందువల్ల ఇంత ఘనకార్యం సాధించడానికి మాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ అనండి.